జిహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్ చూశారు కదా, అనేక సీట్లలో డిపాజిట్ మొత్తం 150 సీట్లలో 2 సీట్లు వచ్చింది. కాబట్టి ఎన్నికలు కూడా ఇది శాశ్వతం కాదు. అన్ని రకాల మొన్న మనకు శాసనసభ ఎన్నికలు చూసాం, బీజేపీకి ఏమాత్రం లాభం జరగలేదు. 8 సీట్లు గెలిచాం 119లో. మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి మేము శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇస్తే 4 నెలల తర్వాత 57 సీట్లలో బీజేపీ లీడ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు. మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము 8 సీట్లు గెలిచాము. మళ్ళీ 24కి వచ్చేసరికి 4-5 నెలల తర్వాత మనకు పూర్తి స్థాయిలో 57 సీట్లలో బీజేపీ లీడ్ వచ్చింది. 16 మజ్లిస్ తీసేస్తే 16 సీట్లలో 8 సీట్లు మేము గెలిచాము. కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. టీఆర్ఎస్ గెలవలేదు, బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలవలేదు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా 2కు 2 సీట్లు తెలంగాణలో 50% గ్రామాలలో ఉన్నటువంటి టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఓటేశారు. దాంట్లో ఆ 2కు 2 సీట్లు బీజేపీ గెలిచింది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్. మాకు మొదటి నుంచి కూడా బలహీనంగా ఉన్నటువంటి ఏరియా, అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక పరిస్థితుల్లో మాకు ఏమాత్రం బలం లేదు. వచ్చిన ఓట్లపైన ఎన్ని ఓట్లని తెలియదు నాకు కూడా, నేను ఎప్పటికీ తిరుగుతున్నాను. మేము దీనికి సంబంధించి జూబ్లీకి సంబంధించి తప్పకుండా మేము సమీక్ష చేసుకుంటాం. నేను కూడా తప్పకుండా దాన్ని సమీక్ష చేసుకుంటాం. రానున్న రోజుల్లో మెరుగైనటువంటి పరిస్థితుల కోసం తప్పకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. సార్, 10th క్లాస్ విద్యార్థుల కోసం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అనిపించింది? మీరు చాలామంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి వాళ్ళు 10th క్లాస్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలామంది చివరికి వచ్చేసరికి పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి ఉన్నది. నాకు మా జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, మనం ఏదైనా చేస్తే బాగుంటుంది సార్, చాలామంది పిల్లలు ఆ యొక్క ఫీజు కూడా కట్టలేకపోతున్నారంటే నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా మొత్తము నాకు సంబంధించినటువంటి శాలరీ అకౌంట్ నుంచి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాసి ఆ యొక్క డబ్బంతా కూడా మేము భరించాలని నిర్ణయం తీసుకున్నాం. దీని కారణంగా కొంతమంది విద్యార్థులకైనా సరే లాభం జరిగితే జీవితంలో అంతకంటే వేరే సంతోషం ఉండదు. ఎంతమంది విద్యార్థులు అవుతున్నారు సార్? ఆల్మోస్ట్ 6,000 మంది విద్యార్థులకు ఫీజు కడుతున్నాం. మనం 6,000 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు నా శాలరీ అకౌంట్ నుంచి నేను ఫీజు కడుతున్నాను. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నట్టు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి మతాలతో కులాలతో సంబంధం లేకుండా అలా మెజార్టీ పిల్లలు రకరకాలుగా ఉన్నప్పుడు కూడా మేము అందరి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు నేను కడుతున్నాను. అది రాహుల్ గాంధీ చెప్పాలా? రాహుల్ గాంధీ ఈరోజు ఎలక్షన్ చెప్పాలా? ఈవీఎంలకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఎందుకు మరి బాగా పనిచేసినాయి, బీహార్లో ఎందుకు పనిచేయలేదో చెప్పాలా? మరి ఆయన లెక్క ప్రకారం బీహార్లో బీజేపీ గెలిస్తే ఈవీఎంలకు సంబంధించినటువంటి హ్యాకింగ్ అంటాడు. మరి ఈరోజు జూబ్లీహిల్స్లో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ, అక్కడ హ్యాకింగ్ జరగలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా? కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద విమర్శించడము, లేకపోతే పార్లమెంటును విమర్శించడము, భారత సైనికులను విమర్శించడము, సుప్రీంకోర్టును విమర్శించడము, లేకపోతే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి అనేక ఇతర సంస్థలను విమర్శించడము ఈరోజు రాహుల్ గాంధీకి ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఈరోజు నేను రాహుల్ గాంధీని సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగినట్టు, బీహార్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఓడిపోతే అక్కడ ఎలక్ట్రానిక్స్ మిషన్స్లో లోపం ఉన్నట్టు, లేకపోతే హ్యాకింగ్ జరిగినట్టు ఎలక్షన్ కమిషను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్ట ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా, తెలంగాణ మేధావులందరూ కూడా ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి, దుందుడుకు ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మేధావులు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది మనం హిందీలో తీసుకున్నాం. ఈరోజు ఢిల్లీలోని భారత మంటపంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్లో మా యొక్క మైనింగ్ మినిస్ట్రీ, మా యొక్క కోల్ మినిస్ట్రీ రెండుకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశాము.
ఈరోజు ఇక్కడ వచ్చి చూసినట్లయితే మైనింగ్ సెక్టార్లో ఏ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నాం, మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం, ఏ రకంగా ఈరోజు దేశానికి కావాల్సినటువంటి మినరల్స్ను మరి సేకరించడంలో భారత ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంది, అనేక మా యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి డివిజన్స్ ఏ రకంగా ఒక్కొక్క డివిజన్ సంబంధించినటువంటి ఒక స్టాల్ ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ కూడా వచ్చి చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా క్రిటికల్ మినరల్స్ ఈరోజు మనం వాడేటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే స్పేస్ టెక్నాలజీ వాడేటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, రైతులు వాడేటువంటి ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఈవీ వెహికల్స్ కావచ్చు, లేకపోతే సోలార్కి సంబంధించినటువంటి ప్యానెల్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్, అన్ని రకాలుగా ఈరోజు క్రిటికల్ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. మనం గతంలో చైనా నుంచి తెచ్చుకునేటువంటి వాళ్ళం. అనేక కారణాల కారణంగా చైనా మనకు క్రిటికల్ మినరల్ ఇవ్వడంలో ఇటీవల ఇబ్బంది పెడతా ఉంది. ఇబ్బంది పెడుతున్నప్పుడు మోడీ గారి నాయకత్వంలో మేము క్రిటికల్ మినరల్స్ సెల్ఫ్ సఫిషియెంట్గా మనకు కావలసినటువంటి మినరల్స్ మనం తెచ్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో మేము మరి ఈరోజు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశాము. భూమిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మినరల్స్ దొరుకుతాయో మేమే తవ్వి చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తూ ఉన్నాం. ఆ భూమిలో నుంచి తీసినటువంటి శాంపుల్స్ను టెస్టింగ్ చేస్తూ ఉన్నాం. ఆ టెస్టింగ్లో ఏ రకమైనటువంటి మినరల్స్ ఉన్నాయో పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి బ్లాక్స్ రెడీ చేసి పెద్ద ఎత్తున క్రిటికల్ మినరల్లో కూడా మరి ఇప్పటికే 32,000 కోట్ల రూపాయలతోటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క బడ్జెట్ను మరింతగా పెంచి క్రిటికల్ మినరల్స్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బయటి దేశాలకు ఇచ్చి అర్జెంటీనా, జాంబియా లాంటి దేశాలు కూడా భారత ప్రభుత్వం తరఫున వెళ్తూ ఉన్నాం. అనేక అమెరికా నుంచి మొదలు పెడితే అనేక దేశాలతో కూడా ఎంఓయూలు చేసుకొని అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతున్నాయో మన దేశానికి అవసరమైనటువంటి మినరల్స్ కూడా అక్కడే ఎక్స్ప్లోరేషన్ చేసి అక్కడే మైనింగ్ చేసి భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయా దేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో కానీ అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో కానీ మరి సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకొని ఆయా దేశాల నుంచి కూడా క్రిటికల్ మినరల్స్ భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం.